ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ. మిత్రులకి శ్రేభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం అద్భుతమైన ఒక సిద్ధి ఉపాయం గురించి తెలుసుకుందాం. బుధవారం పౌర్ణమి వచ్చింది. ఆ రోజు చంద్రగ్రహణం కూడా ఉంది. మన దేశంలో పాక్షికంగానే ఉంటుంది, పూర్తిగా ఉండదు. అది కూడా సాయంత్రం మనకి 5 గంటల దగ్గర నుంచి 7 గంటల మధ్య ప్రాంతంలో దాని ప్రభావం ఉంటుంది. అంటే మనం ఏదైనా చేయవలసిన క్రియా కార్యక్రమాల్లో ఆ సమయంలో చేసుకుంటే ఫలితం అనేది అధికంగా ఉంటుంది. ఈ అద్భుతమైన శక్తివంతమైన రోజున ఒక తేలికైన ఉపాయం చేసి మీరు అద్భుతమైన ఫలితాలు పొందవచ్చు. ఈ ఉపాయం చేయడం వల్ల మీకు సమస్యలు, అలాగే ధనానికి సంబంధించిన ఇబ్బందులు ఏదైనా సరే తీరిపోతాయి. ఎందుకంటే ఆ సమయంలో ఆ శక్తి ఉంటుంది. ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి, ఏ పదార్థంతో చేయాలి మీకు వివరిస్తాను. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. మన ఇంట్లో ఉండే పదార్థంతోనే ఈ ఉపాయాన్ని చేసుకోవచ్చు. మీరు ఈ ఉపాయం చేసిన అంటే అంతకుముందు చాలా చేసామండి, మాకు పెద్దగా అనుకూలత లేదు అనేవారు ఈ సమయాన్ని వినియోగించుకోండి. ఎందుకంటే మనకి అద్భుతమైన శక్తి ఆ సమయంలో ఉంటుంది. మీరు ఈ ఉపాయాన్ని సాయంత్రం అంటే పౌర్ణమి రోజు సాయంత్రం 5 గంటల నుండి 7 గంటల మధ్యలో చేయండి. ఈ చిన్న ఉపాయం చాలా చిన్న ఉపాయం. మీరు ఈ ఉపాయం చేయడం వల్ల ఎదుర్కొంటున్న అనేక రకాల సమస్యలు, కష్టాలు, ఇబ్బందులు వీటి నుండి బయటపడి మార్గం తెలుస్తుంది. మీలో నెగిటివ్ ఎనర్జీ వల్ల ఇబ్బంది పడేవారు ఎవరైనా సరే ఈ ఉపాయం చేయడం వల్ల నెగిటివ్ ఎనర్జీ నుండి బయటపడతారు. శత్రువులు మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటే వారు కూడా తగ్గిపోతారు. వారి నుంచి మీకు విముక్తి కలుగుతుంది. అలాగే మనకు కావాల్సింది డబ్బు. ఈ ఉపాయం చేయడం వల్ల లక్ష్మీ కృప కలుగుతుంది. ధనానికి సంబంధించిన సమస్యలు ఉంటే అవి తొలగే మార్గాలు తెలుస్తాయి. చాలా అద్భుతమైన సిద్ధి ఉపాయం. ఈ ఉపాయాన్ని ఆడవారు నెలసరి సమయంలో చేయకూడదు. అంటే నెలసరి ఉన్నవారు చేయకూడదు. ఎటువంటి ఆహార నిబంధనలు లేవు. ఇది ఆడవారైనా మగవారైనా చేయవచ్చు. ఒకటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ ఉపాయం చేస్తున్నప్పుడు మనం సమయం మాత్రం కంపల్సరిగా ఆ సమయంలోపు మాత్రమే చేయాలి. ఆ ముందు కానీ ఆ తర్వాత కానీ చేయకూడదు. ఎందుకంటే రేపే కాబట్టి మీరు ప్రయత్నపూర్వకంగా వస్తువులు రెడీ చేసుకోండి. ఈరోజు రేపు సాయంత్రం చేయండి. ఈ ఉపాయాన్ని బుధవారం నాడు సాయంత్రం 5 నుండి 7 గంటల మధ్యలోనే చేయాలి. 7 తర్వాత చేయకూడదు, 5కు ముందు చేయవద్దు. ఇది గుర్తుంచుకోండి. స్నానాది కార్యక్రమాలు ముగించుకొని తర్వాత ఈ ఉపాయం చేయాలి. ఈ ఉపాయానికి కావాల్సిన పదార్థాలు ఎలా చేయాలో చెప్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. కొత్తగా చూసేవారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రావాలంటే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే నేను ఏ వీడియో పెట్టినా కానీ మీకు పోస్ట్ రావాలన్నా గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మీకు వస్తాయి. అలాగే అనేక రకాల సమస్యల గురించి అడుగుతూ ఉన్నారు. చాలా వీడియోలో చెప్పడం జరిగింది. అలాగే ప్లేలిస్ట్లోకి వెళ్ళండి. మన ఛానల్లో ఉన్న ప్లేలిస్ట్లోకి వెళ్ళండి. మీరు ఏదైతే చేయగలుగుతారో చేయవచ్చు. అంటే పదార్థం దొరకలేదు, సమయం చెక్కలేదు, సగం చేసి వదిలేసాము, అలా ఎవరైతే చెప్తూ ఉంటారో పూర్తిగా వీడియో చూడండి. అప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది. వీడియో పూర్తిగా చూడకపోతే అర్థం కాదు. వీడియో పూర్తిగా చూసి ప్రయత్నించండి. మనకి ఈ ఉపాయానికి కావాల్సిన పదార్థాలు 9 లవంగాలు కావాలి, 9 పువ్వు ఉన్న లవంగాలు కావాలి, అలాగే కొంచెం చిన్న బెల్లం ముక్క కావాలి. మనం రెగ్యులర్గా వాడతాం కదా, ఆ బెల్లం ముక్క కావాలి. మీరు ఈ ఉపాయం చేస్తున్నప్పుడు వీలైతే ఎర్రటి వస్త్రాలు ధరించండి. లేదంటే మీ దగ్గర ఒక ఎర్రటి క్లాత్, రెడ్ కలర్ క్లాత్ని పెట్టుకోండి. ఖర్చు పైన పర్వాలేదు, మీ దగ్గర పెట్టుకోండి. ఈ ఉపాయాన్ని మీరు ఇంట్లో హాల్లో చేయవచ్చు, ఏదైనా గదిలో కూర్చొని చేసుకోవాలి. అంటే ఇది కింద ఏదైనా వస్త్రాన్ని కానీ చాప కానీ వేసుకొని చేయాలి. ఈ ఉపాయాన్ని మీరు ఏ గదిలోనే చేయవచ్చు, ఇబ్బంది లేదు. ముందుగా మీరు ఏం చేస్తారంటే మీ కుడి చేతిలో 9 లవంగాలు తీసుకోండి. ఇలా తర్వాత కొంచెం బెల్లం ముక్కను కూడా తీసుకోండి. కొద్దిగా చిన్న ముక్క, పెద్ద కూడా కాదు, ఇంత ముక్క తీసుకోండి. ఇలా పట్టుకోండి. 9 లవంగాలు అలాగే బెల్లం ముక్క మీరు ఇలా పట్టుకొని కుడి చేత్తో అరిచేతిలో మూసి 5 నిమిషాలు ఒక చిన్న మంత్రం చెప్తాను. చాలా తేలికైన మంత్రం, గురుపదేశంతో పని లేదు. ఆ మంత్రాన్ని ఒక 5 నిమిషాలు మనసులో అనుకోండి. ఓం
ఆంజనేయాయ నమః. ఓం ఆంజనేయాయ నమః. ఈ మంత్రాన్ని మీరు ఒక 5 నిమిషాల సేపు మనసులో అనుకోండి. ఇలా పట్టుకొని కుడి చేత్తో పట్టుకొని అనుకోండి. మీరు ఈ ఉపాయం చేసేటప్పుడు మాత్రం గుర్తుంచుకోండి, కింద ఎటువంటి ఆసనం లేకుండా చేయకూడదు. ఆసనం కంపల్సరిగా ఉండాలి. అందుకే ముందు చెప్పాను, కంపల్సరీ అనమాట. ఆసనం లేకుండా చేస్తే ఫలితం ఉండదు. మీరు ఈ ఉపాయం చేసేటప్పుడు మీ ముఖం దక్షిణ వైపు ఉండాలి. మీ ముఖం వచ్చి దక్షిణ దిక్కు ఉండాలి. మంత్రజపం అయిపోయిన తర్వాత ఈ లవంగ బెల్లాన్ని ఏదైనా ఒక ప్లేట్లో పెట్టుకొని మీరు హనుమాన్ చాలీసాని చదువుకోవాలి. ఒకవేళ మీకు హనుమాన్ చాలీసా చదవడం రాదనుకోండి, మీరు హనుమాన్ చాలీసాని వినండి. మంత్రాన్ని ముందు 5 నిమిషాలు అనుకోవాలి. తర్వాత మంత్రజపం అయిపోయిన తర్వాత మీరు ఏదైతే లవంగాలని ఈ బెల్లాన్ని ఒక ప్లేట్లో పెట్టి హనుమాన్ చాలీసా చదవండి వస్తే, లేదంటే హనుమాన్ చాలీసా వినండి. ఫోన్లో అయినా వినవచ్చు, ఇబ్బంది లేదు. తర్వాత మీరు ఏం చేయాలంటే ఇందులో ఈ లవంగాలని బెల్లాన్ని, ప్లేట్లో ఉన్న బెల్లాన్ని లవంగాన్ని చేత్తో పట్టుకొని ఎవరైతే చేశారో వారి తల చుట్టూతో 9 సార్లు తిప్పుకోండి. అంటే 9 సార్లు చూపిస్తాను. ఇది మీరు తలకనుకోండి. దీన్ని క్లాక్ వైజ్ తిప్పండి, యాంటీ క్లాక్ వైజ్ కాదు, క్లాక్ వైజ్ ఇలా తిప్పండి. 9 సార్లు తిప్పుకోండి చేసిన వారు. తర్వాత వీటిని ఇలా ఆవు పిడక మీద కానీ లేదంటే ఇలాంటి బొగ్గులు వేడి చేసి దాని మీద వేసి ఈ ఏదైతే బెల్లాన్ని లవంగాన్ని మనం వెలిగించాలి. ఒకవేళ మీకు ఈ ఆవు పిడక లేదు, బొగ్గులు లేవు, కర్పూరం ఏదైనా వేసి ఒక ప్లేట్లో వేసి వెలిగించవచ్చు. ఎక్కడ వెలిగించాలో చెప్తాను. మీరు బొగ్గులు ఆవు పిడక లేని పక్షంలో కర్పూరం మీద వేసి, కర్పూరం పెట్టి కర్పూరం మీద వేసి వెలిగించాలి. ఈ వెలిగించి ఈ పొగ వస్తుంది కదా, ఈ పొగని మీరు ఇంట్లో ఉన్న అన్ని గదులు చూపించండి. కర్పూరం వేసాం, వెలిగించాం, అన్ని గదులు ఆ పొగని అన్ని గదులు చూపించండి. చూపించిన తర్వాత మీ ఈ ఏదైతే మీరు ప్లేట్ పట్టుకున్నారో దాన్ని ఇంటి బయటికి తీసుకెళ్ళండి. గుమ్మం బయట తీసుకెళ్ళి ఒక పక్కన పెట్టండి. అవి పూర్తిగా కాలిపోయిన తర్వాత, అంటే ఏదైతే మనం లవంగాలు వేసాం ఇవి కాలిపోతాయి. కాలిపోయిన వాటిని ఎంతవరకు కాలితే అంతవరకు కాలనివ్వండి. కొంచెం కర్పూరం ఎక్కువ వేయండి. తర్వాత మీరు ఒక 5 నిమిషాలు 10 నిమిషాలకి ఈ ప్లేట్లో ఉన్నదంతా చల్లబడిపోతుంది. తర్వాత మీరు ఏం చేస్తారంటే ఈ పదార్థాన్ని తీసి ఎవరు తొక్కని ప్రదేశంలో పడవేయచ్చు. లేదంటే డస్ట్బిన్ ఉందనుకోండి, మీకు పెరడు ఉంది, ఎవరు తొక్కరు చెట్టు మొదలు వేయచ్చు. లేదు, మీకు అవకాశం లేదు, మీరు డస్ట్బిన్లో పడేయండి. ఒకవేళ మీరు ఆ సాయంత్రం తీయలేదనుకోండి, ప్లేట్ మర్చిపోయారు, రెండో రోజు ఉదయాన్నే తీసి మీరు డస్ట్బిన్లో పడేయచ్చు. ఇది ఒక్కరోజు మాత్రమే చేయవలసిన ఉపాయం. మీరు ఎదుర్కొంటున్న అనేక రకాల ఇబ్బందులు, సమస్యల నుంచి బయటపడతారు. అది గ్రహణ సమయం, మీ జాతకంలో గురుబలం తక్కువగా ఉన్నా, రాహుకేతు ప్రభావం అధికంగా ఉన్నా, శుక్ర ప్రభావం ఇబ్బంది పడుతూ ఉన్నా మీరు ఆ ప్రభావం నుంచి బయటపడతారు. అలాగే శత్రువుల నుంచి ఇబ్బందులు ఉంటే రక్షణ పొందుతుంది. అలాగే ధనానికి సంబంధించిన ఆటంకాలు కట్టలేదని అంటే సడన్గా ధనానికి సంబంధించిన ఆటంకాలు వచ్చి డబ్బు ఆగిపోయినా డబ్బు వస్తుంది. అలాగే మీరు ఇంకొక అద్భుతమైన లాభం ఏంటంటే ఏ పని చేసినా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే ఆ సమస్యల నుంచి బయటపడడానికి మార్గాలు తెలుస్తాయి. అంత అద్భుతమైన తేలికైన ఉపాయం. వారు గుర్తుంచుకోండి, ఇలా పువ్వు కంపల్సరీగా ఉండాలి. పువ్వు లేకుండా లవంగ తీసుకోవద్దు. మీరు ఈ చిన్న పరిహారం చేసి అద్భుతమైన ఫలితాన్ని పొందండి. ఖచ్చితంగా ఇది సిద్ధి ఉపాయం. ఒక్కసారి చేస్తే చాలు, ఫలితం వచ్చి తీరుతుంది. ఓకే మిత్రులారా, ఇది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఛానల్ని కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంతమంది మిత్రులకు మీరు షేర్ చేయగలిగితే అంతమందికి షేర్ చేయండి. ఎందుకంటే మనకున్నది ఇంకొక 24 గంటల సమయం కాబట్టి మనం ఫలితం పొందాలనుకునేవారు, 10 మంది బాగా కోరుకునేవారు ఖచ్చితంగా ఈ చిన్న ఉపాయం చేయండి. ఎందుకంటే ఇప్పుడు మనందరం కూడా ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉన్నాం. మెల్లమెల్లగా బయటపడే మార్గాలు మనకు తెలుస్తాయి. జాతకంలో మార్పు అనేది వస్తుంది. ఓకే మిత్రులారా, ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః.